ప్రస్తుతం మనతోటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి సుధాకర్ గారు కూడా మనతోటి ఉన్నారు. సుధాకర్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ. నమస్తే అండి, వెల్కమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే సేమ్ సభ్యులందరూ కూడా నమస్కారం. ఒక విషయం ఏంటంటే, ఒక బ్రహ్మాండమైన లక్ష్యంతో సామాన్యమైన ప్రజానికానికి, సామాన్యమైన వ్యక్తికి పట్టం చేకూర్చాలి, న్యాయం జరగాలి, వాళ్ళకి కూడా అధికారం రావాలి అనే ఒక మంచి పట్టుదలతో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించడం జరిగింది. అన్నా హజారే, కేజ్రీవాల్ ఇద్దరు కలిసి స్థాపించారు. మధ్యలో ఈ లిక్కర్ స్కామ్లు, చీజ్ మెహల్లు అనేక ఉడుకుదులను కూడా ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా ఓడిపోవడానికి కారణాలు ఏమంటారో దీని మీద మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు, స్పందిస్తారు? ఒకటి, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టుగానే ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే నేను రీజన్స్ అడ్డు పెట్టుకుని ఏదో మేము ఓడిపోయామని చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కేజ్రీవాల్ గారు చాలా క్లారిటీగా 2 నిమిషాలు పెద్ద ఆయన ఎక్కువ కూడా మాట్లాడలేదు, మేము చేయలేకపోయాం అంటే థ్యాంక్స్ ఫర్ దట్ అన్నారు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది అధికారం కోసం కాదు. నేను మళ్ళీ మరొకసారి గుర్తు చేయాలి అందరికి, ఎందుకంటే కొద్దిగా నాకు మేమే ఇప్పుడు ఈరోజు ఇంపార్టెంట్ కాబట్టి. పార్టీ పుట్టింది జనంలోకి అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. అలాగే ప్రజలకు ఏదైతే కాన్స్టిట్యూషన్ లో మనం ఇచ్చామో విద్యా వైద్యం అనేది ప్రజలకి ఉచితంగా ఇవ్వాలి అని, ఇట్స్ నాట్ రిలీజ్ రైట్, అది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అలాగే అవినీతిని పాలదొరడానికి, ఈ దేశంలో ఉన్న సంపదని ఇక్కడ ఉంచడానికి పుట్టిన పార్టీ ఇది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రమే మేము ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ టైం రావటము, తర్వాత మరి కొన్ని నెలలని మళ్ళీ ప్రభుత్వం పడిపోవటము, తర్వాత మంచి బహుమతి తోటి 67 దాంట్లో రావటము, ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి కాన్స్టిట్యూషన్ లో మనం ఏదైతే మేము చెప్పామో ప్రణాళికలో అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఏది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇవన్నీ కూడా. దీంట్లో ఒక సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎక్స్పాన్షన్ అవుతా పోయింది. అంతకుముందు ఏదో మామూలుగా ఉన్న పార్టీ పెరుగుతా పోతుంది అని. అయితే కేజ్రీవాల్ గారు మళ్ళీ చెప్తా వచ్చారు, మీరందరూ ఇంప్లిమెంట్ చేయండి, నేను ఇది చేయగలుగుతున్నాను, మీరు చేయండి అని చెప్తా వచ్చాడు. లేదా నాకు అధికారం వల్ల. అలాగే పంజాబ్ లో అధికారం రావడం జరిగింది, అలాగే గుజరాత్ లో, తర్వాత ఇంకా చోట, ఈ అన్ని చోట కూడా ఆయన చెప్పేది అది, మీరు ఇంప్లిమెంట్ చేయండి, అవినీతిని పాల్గొనండి. ఎందుకంటే ఆయన IRS ఆఫీసర్ ఉండి ఒక 2000లోనే ఆయన జాబ్ వదిలేసేసి ఒక 10 సంవత్సరాల పాటు గుడిసెల్లో తిరిగి, ఆ తర్వాత జనలోక్పాల్ మూవ్మెంట్ తోటి అన్నా హజారేతో పాటు కలిసి వచ్చి, తర్వాత అక్కడ అందరూ ఛాలెంజ్ చేయడం వల్ల మీరు రాజకీయాలకు వస్తేనే మీకు తెలుస్తుంది అంటే, అధికారం ఉంటేనే మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతామని మాత్రమే రావడం జరిగింది. ఇది ఈ సమస్యలు పరిష్కరించడానికి, అధికారం కోసం కాదు, అధికారం ఉంటేనే చేయగలుగుతాం కాబట్టి రావడం జరిగింది. సో ప్రయత్నాల్లో భాగంగానే జరిగినాయి. జరగడంలో ఇప్పుడు ప్రాబ్లం అక్కడ ఏంటంటే, యూనియన్ టెరిటరీలో చాలా టిపికల్ ప్రాబ్లమ్స్ అయింది. అంతకుముందు శీలా దీక్షిత్ కంటే ముందు ఉన్నప్పుడు అంతా కూడా అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో అధికారాలన్నీ లాక్కోవడం జరిగింది. దాని మీద 8 సంవత్సరాల కేసు ఫైట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ఢిల్లీ గెలిచిన ప్రభుత్వం చేతుల్లో అధికారం ఉండాలి అంటే మన ఆర్డినెన్స్ తోటి అధికారాలన్నీ కూడా లాక్కోవడం జరిగింది. అంటే కేజ్రీవాల్ గారి దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా కేజ్రీవాల్ గారు మాట్లాడాడు, నువ్వు ఆపు అంటే నేను ఆపును, నేను అన్నం తిని రావాలి అంటాడు ఆయన. హీ కెనాట్ రిమూవ్ హిమ్. అటువంటి పరిస్థితి. హోమ్ మినిస్టర్ కానీ, లేదా అక్కడ హోమ్ మినిస్టర్ లేడు, హెల్త్ మినిస్టర్ కానీ, వాళ్ళ సెక్రటరీ కూడా వాళ్ళ మాట్లాడారు, హాస్పిటల్స్ ఫండ్స్ కావాలి రిలీజ్ చేయాలి, వాళ్ళ ఫండ్స్ రిలీజ్ చేయడానికి కూడా దే విల్ నాట్ రిలీజ్. ఓన్లీ అనిల్ భాయ్ అక్కడ ఎవరైతే ఏకే సక్సేనా మన గవర్నర్ గారు ఉంటారో వాళ్ళ మాట. ఈ సందర్భం ఇంకోటి గుర్తు చేయాలి నేను మీకు ఒక పాయింట్. 3 సంవత్సరాల క్రితం 3 లక్షల కెమెరాలు, అక్కడ సెక్యూరిటీ అంతా పోలీస్ వ్యవస్థ అంతా అక్కడే ఉంటుంది, వాళ్ళ చేతిలో ఉంటుంది. సెక్యూరిటీ కోసం 3 లక్షల కెమెరాల కోసం అప్లికేషన్ పెడితే, అప్పుడు అనిల్ బైజల్ ఉండే గవర్నర్, పెడితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే సిసోడియా గారు, సత్యేంద్ర జైన్, కేజ్రీవాల్ కలిసి ఆయన ఇంట్లో నిరాహార దీక్ష చేశారు 7 days. 7 days చేసిన తర్వాత ఆయన పిలిచి 1.5 కెమెరాలకి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇటువంటి పరిస్థితులన్నింటి నుంచి దాటుకుంటూ వచ్చారు, వస్తూనే ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. అంటే కొంచెం ఇంకొక 2 నిమిషాలు అప్పటికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. నేనేమంటానంటే, దీనికి సబ్జెక్ట్ లో ఇంకా కొంచెం లోతుగా పోయే ముందు ఒకసారి ఇంకోసారి మీ దగ్గరికి వస్తాను. కాకపోతే ఇంకా ఎవరైతే నిలుస్తున్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి మీ వద్దకు వస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే వీ హావ్ టు కంటిన్యూ ద రన్ ద షో అంటిల్ అన్లెస్ వి కెన్. ఒక చిన్న మాటతో నేను ముగిస్తాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏంటంటే, ఎన్నిటిని చూసుకుని ఎలాగన్నా ఓడగొట్టాలని సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి అష్టదిగ్బంధనం చేసి, ఓట్ల లిస్టులు కూడా మార్పులు చేసి, డబ్బులు ఇచ్చి, ఎప్పుడు ఢిల్లీలో డబ్బులకి ఓట్లు అమ్ముడుపోలేదు, ఈసారి డబ్బులు అమ్ముడుపోయినాయి, మార్కింగ్ చేశారు, ఇంకు మార్కింగ్ చేశారు, రకరకాల పద్ధతులన్నీ చేశారు. అన్ని చేసినా వీ గాట్ 43% ఓట్లు వచ్చినాయి, అయినా కానీ వచ్చినాయి. అదే కాంగ్రెస్ మేము కలిసి ఉంటే మాత్రం అద్భుతమైన రిజల్ట్ ఉండేది. కాంగ్రెస్ ఒంటెత్తి పోకరు కూడా ఇబ్బంది పెట్టింది. ఎనీహౌ థ్యాంక్స్ టు ఆల్ ది పీపుల్, మేము మోరల్ గా విన్నాము, ఫిజికల్ గా ఓడిపోయినా మోరల్ గా విన్నామని నేను ఫీల్ అవుతాను. సుధాకర్ గారు, ఖచ్చితంగా మీ వద్దకు వస్తాను మరి ఇంకొకసారి. ఇప్పుడు ప్రస్తుతం మన దిలీప్ కుమార్ గారి దగ్గర దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు